స్వీట్ క్రేవింగ్స్ వచ్చేసి డైట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఈ కేక్ తో నా స్వీట్ టూత్ మొత్తం సాటిస్ఫై అయిపోయింది, అది కూడా వితౌట్ షుగర్. వీడియోని సేవ్ చేసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. చలో మన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రెప్ అయిపోయే లోపు అవన్నీ ఒక 160 degrees దగ్గర ప్రీ హీట్ చేసుకోండి 15 minutes. ఒక మీడియం సైజ్ మిక్సింగ్ బౌల్ లో 2 scoops అంటే 60 grams ఓట్స్ వేసుకోండి. ఇందులో వేసే స్వీట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ కావడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లఫీ కేక్ రావాలంటే బేకింగ్ సోడా ఖచ్చితంగా ఉండాలి. 5 to 10 grams, 2 grams ఆఫ్ సినమన్ అంటే దాల్చిన చెక్క పౌడర్. ఇంకా మీ డైట్ లో ఏమేం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోండి. నా దగ్గర అయితే ఆల్మండ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి, అవి వేసుకున్నాను. వెట్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే ఒక బ్లెండర్ లో స్కిమ్డ్ మిల్క్ గానీ ఆల్మండ్ మిల్క్ గానీ ఏదైనా పర్లేదు 350 ml వేసుకోండి. దాంట్లో 1 scoop కానీ 2 scoops కానీ వే ప్రోటీన్ పౌడర్ వేసుకోండి. చాక్లెట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ కేక్ స్వీట్ గా ఉండాలి కాబట్టి మనం అయితే 4 dates అలాగే ఒక బనానా వేసుకుంటున్నాం. బనానా ఫుల్లీ రైప్డ్ అన్నమాట. ఇంకా కేక్ లో ఖచ్చితంగా ఎగ్ అయితే వేసుకోవాలి భయ్యా, మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇంకా మనకు ప్రోటీన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనుకోండి. మినిమం 2 minutes అయితే బ్లెండ్ చేయాలి, అప్పుడే వెరీ స్మూత్ గా వస్తుంది టెక్స్చర్. అలాగే మన డ్రై ఇంగ్రీడియంట్స్ కి మిక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది తీసుకెళ్లి మన బౌల్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో కలిపేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా విస్క్ చేసుకోండి. అవెన్ లో పెట్టేటప్పుడు మాత్రం మీరు ఏ డిష్ పెట్టినా దాన్ని గ్రీస్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను, నా దగ్గర అది స్ప్రే ఉంది. ఇంకా మన బ్యాటర్ మొత్తం నేను 2 batches కి తయారు చేశాను కాబట్టి 2 batches లాగా వేసేసుకుందాం. దాన్ని తీసుకెళ్లి అవెన్ లో పెట్టేసి 15 to 25 minutes అయితే చూస్తూ ఉండండి భయ్య. కొద్దిసేపు తర్వాత మీరు స్పూన్ పెట్టి చూస్తే ఆ స్పూన్ నీట్ గా బయటికి రావాలి, బ్యాటర్ ఏం అంటుకోకుండా ఇలాగా. ఇంకా మన కేక్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. దానికోసం మీద నేను వే డ్రిప్ వేసుకున్నాను. పనిలో పని వే డ్రిప్ కూడా చెప్పేస్తాను. జస్ట్ ఒక వే స్కూప్ ప్రోటీన్ వేసుకొని లైట్ గా మిల్క్ వేసుకోండి. ఇంకా మొత్తం విస్క్ చేయండి. అది కూడా కావాల్సిన ఫ్రూట్స్ వేసేసుకొని మీద వే డ్రిప్ వేసేసుకున్నారంటే మీ హై ప్రోటీన్, నో షుగర్ అండ్ ఆల్సో మీ స్వీట్ టూత్ ని సాటిస్ఫై చేసే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఇది రెసిపీ కానీ డాక్యుమెంట్ లో కావాలంటే కింద రెసిపీ అని కామెంట్ చేయండి. ఇలాంటి హై ప్రోటీన్ రెసిపీస్ కోసం అకౌంట్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు. సీ యూ.